ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారు కదా. దేవుడు తన ఉచిత కృప చేత ఈ విధంగా మనల్ని ఇంతవరకు నిలబెట్టారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము, యాష్ వెన్స్డే, భస్మ బుధవారము. ఈ రోజు నుండి లెంట్ డేస్ ప్రారంభమవుతూ ఉన్నాయి. లెంట్ అంటే అది ఒక ఆచారము కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఒక గొప్ప అవకాశము. ప్రత్యేకంగా దేవునితో గడపడానికి, ప్రార్థనలో పోరాడడానికి, మన జీవితాలను మనం సరిచేసుకోవడానికి, మనలను మనం పరీక్షించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప అవకాశము. కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మీకు వీలైతే తప్పకుండా 40 రోజులు ప్రార్థనలో పాల్గొనండి. ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అందువల్ల మీకు అనుకూలమైతే ఫాస్టింగ్ ఉండండి. ఉపవాసం అంటే కేవలము ఆహారాన్ని త్యజించడం మాత్రమే కాదు. దేనికైతే మీరు ఎడిక్ట్ అయిపోయారో, దేనిని విడిచిపెట్టలేకపోతున్నారో దానిని త్యజించడానికి, దాని నుండి విడుదల పొందుకోవడానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే, చివరకు నా శరీరం కంటే, నా ఆహారం కంటే కూడా ప్రభువే నాకు కావాలి, ప్రభువే నాకు ముఖ్యం, ఆయన కంటే ఎక్కువైనది లోకంలో నాకు ఏది లేదని ఈ శరీర కోరికలకు, ఈ శరీర ఇష్టాలకు కూడా మనం తెలియజెప్పి ఈ శరీరాన్ని అణచడమే, ఈ శరీరాన్ని మన కాళ్ళ క్రింద ఉంచడమే ప్రభువుకు మొదటి స్థానం అని చెప్పడమే ఉపవాసం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి మీకు అనుకూలమైతే 40 దినాలు ప్రత్యేకంగా ప్రార్థనలో గడపండి. అనేక విజయాలు మీరు పొందుకుంటారు. ప్రాముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థించబోతున్నాం. ప్రార్థన శక్తి మీ జీవితంలో శక్తి కలిగిన కార్యాలు జరిగించబోతుంది. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు నీకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వాగ్దానం వింటున్నారు, కానీ మీ మనస్సులో తెలియని బాధ, మీ శరీరంలో వ్యాధి, భరించలేని నొప్పి, ఎవరికి తెలియని బాధ, రోగంతో నువ్వు బాధపడుతున్నావు కదా. నీవు అనుభవిస్తున్న ఆ బాధ, నీ శరీరంలో ఉన్న ఆ రోగము ఎవ్వరు చూడలేదేమో, ఎవరికి తెలియదేమో, కానీ నీ ప్రభు చూచాడు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తున్నాను, భయపడొద్దు అని. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో చాలామంది శారీరకమైన వ్యాధులతో, రుగ్మతలతో, ఎవ్వరికి చెప్పుకోలేని బాధతో సతమతమైపోతూ ఉన్నారు. కొంతమంది వ్యాధి ముదిరిపోయిన పరిస్థితుల్లో ఏమి చేయాలో కూడా తోచక భయపడుతూ ఉన్నారు. ఇంకొంతమంది వ్యాధి ముదిరిపోయిన పరిస్థితుల్లో ఐసీయూలో క్రిటికల్ కండిషన్ నుండి మాటలు వింటూ ఉన్నారు. ఇంకొంతమంది ఆత్మీయ రోగంతో, ఇక ఈ పాపాన్ని నేను ఎప్పటికీ విడిచిపెట్టలేను, ఈ ఇష్టాన్ని నేను వదులుకోలేను, నా శరీర కోరికను నేను చంపుకోలేను, ఎన్నిసార్లు విడిచిపెట్టినా మరలా నేను పడిపోతూనే ఉన్నాను, నా పాపరోగం ముదిరిపోయింది, ఈ రోగం నుండి నేను విడుదల పొందుకోలేనేమో, ఈ పాపరోగం నుండి నన్ను ఎవరిని విడిపించగలరో లేదు అని కృంగిపోతూ ఉన్నారు. మరికొంతమంది పైకి అందరికీ ఎంతో ఆనందంగా కనిపిస్తూ, ఎంతో సంతోషంగా కనిపిస్తూ సర్వసమృద్ధి కలిగి ఉన్నారు. ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఆస్తి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నారు ఈ లోకంలో. చూచేవారందరికీ చాలా అదృష్టవంతుడు, చాలా అదృష్టవంతురాలు అని అనుకుంటున్న పరిస్థితుల్లో మీరు మాత్రం మీ అంతరంగంలో ఎంతో వేదనతో ఉన్నారు. చక్కటి ఆరోగ్యం కలిగి ఉన్నారు, చక్కటి వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది, లోటు లేదు, సమృద్ధి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే నీవు తీసుకోలేని కొన్ని సమస్యలు నిన్ను కలవరపెడుతూ ఉన్నాయి.
ఎవ్వరితో పంచుకోలేని కొన్ని విషయాలు నేను బాధ పెడుతూ ఉన్నాయి. ఈ విషయాలు ఎవరితో చెప్పుకున్నా నన్ను అవమానపరుస్తారేమో, నన్ను హీనపరుస్తారేమో అని నీలో నీవే సతమతమైపోతున్నావు కదా. ఈరోజు నీవు తీసుకొని లేని ఆ ప్రతి సమస్యను, నీకు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుబండను దేవుడు నీ మధ్య నుండి తీసివేయబోతున్నాడు, తొలగించబోతున్నాడు. నీ కుటుంబంలో నీవు కలిగి ఉన్న ఆ భయంకరమైన సమస్యను తొలగిస్తున్నానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. దాని నుండి బయటపడడానికి నీకు శక్తి లేకపోవచ్చు, నీకెవ్వరూ లేకపోవచ్చు, ఎవరితో చెప్పడానికి కూడా వీలు కాని పరిస్థితిలో నీవు ఉండొచ్చు ప్రస్తుతం. అయితే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నీ మధ్య నుండి ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని, ప్రతి సమస్యను నేను తొలగించబోతున్నాను, నేను తీసివేయబోతున్నానని. కాబట్టి నీవెవ్వరికీ చెప్పుకోనకపోయినా దేవునితో నీ సమస్య చెప్పుకో. దేవుని పాదాల దగ్గర తీసుకురా నీ వ్యాధిని, నీ రోగాన్ని, ఎవ్వరూ తీర్చలేని నీ సమస్యను, నీ బాధను కూడా ఆయన దగ్గర తీసుకొచ్చి, తండ్రి ఈరోజు మీరు వాగ్దానం చేశారు, నీ వ్యాధిని తొలగిస్తాను, నీ అడ్డుబండలను తొలగిస్తానని వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన వాడవు, నీవు తప్ప ఎవరు నన్ను విడిపించలేరయ్యా, నీవు మాత్రమే విడిపించగలవు. అందుకే ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను తండ్రి. అందుకే నా బాధని నీ చేతులు పెడుతున్నాను, నా వ్యాధిని, నా రోగాన్ని నీ చేతులు పెడుతున్నాను అని నీవు గనుక ఆయనకు అప్పగించుకుంటే తప్పకుండా నీ అడ్డుబండలన్నీ తొలగిస్తాడు ఆయన. నీ ఆటంకములన్నీ తీసివేస్తాడు. నీ జీవితంలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న, మీ మధ్యలో ఉన్న ప్రతి ఆటంకము నేను తొలగించబోతున్నాడు. అందువల్ల ఇంతవరకు అనేక ప్రయత్నాలు చేసి ఓడిపోయినా విడిపించుకోలేని పరిస్థితులు ఏవైతే మీకున్నాయో అవన్నీ దేవుని దగ్గర తీసుకురండి. ఆయనకు ఒక్క సెకండే చాలు నీ జీవితాన్ని మార్చడానికి, నీ అడ్డుబండలన్నీ తొలగించడానికి. నీవెప్పుడైతే పూర్తి విశ్వాసం ఉంచుతావో, నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్మగలిగితే ఆ సెకండే నీ జీవితంలో అద్భుతం జరిగే సెకండ్. చూడండి, ఈ మాట దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, నీ మధ్య నుండి నేను నీ రోగమును తొలగిస్తానని. ఎందుకంటే అంతకుముందు అనేక అద్భుతాలు చేసి అనేక అడ్డుబండలను వారి మధ్య నుండి తొలగించి దేవుడు వారిని ముందుకు తీసుకువెళ్ళాడు కదా. ఇప్పుడు కూడా నీ మధ్య నుండి రోగం అనే అడ్డుబండను తొలగిస్తానని చెప్తున్నాడు. అంతకుముందు వారికి ఎదురైన భయంకరమైన ఎరుకు గోడ అనే అడ్డుబండను తొలగించాడు. ఎవ్వరూ తొలగించలేని ఎర్ర సముద్రమైన అడ్డుబండను తొలగించాడు. ఎవ్వరికీ సాధ్యం కాని కార్యం చేసి వారిని సురక్షితంగా ముందుకు నడిపించాడు దేవుడు. ఆనాడు దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యలో చేసిన అద్భుతాన్ని నీ జీవితంలో కూడా చేయగలిగిన సమర్థుడు. ఆయన సామాన్యుడు కాదు, నీ జీవితంలో సమస్తము చేయగలిగిన సర్వశక్తి కలిగిన వాడు. అయితే నీవు గనక మోషే వలె ఆధారపడిపోతే, తండ్రి నీవు తప్ప వేరే ఆశ్రయం లేదని కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, నీ క్రియలతో కూడా ఆయనకి తెలియజేస్తే నీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డుబడి నేను తొలగిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యాధిని నేను తొలగిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న పాపపు రోగాన్ని తొలగిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న మానసిక రోగాన్ని తొలగిస్తాడు. ప్రతి వ్యసనాన్ని తొలగిస్తాడు నీ కుటుంబంలో నుండి. నీవెవరిని గుర్చితే బాధపడుతున్నావో, ఎవరిని గుర్చితే దుఃఖపడుతున్నావో, ఏ మానసిక వేదన నీ హృదయంలో ఉందో, ఎవ్వరితో పంచుకోలేని ఏ బాధ నిన్ను కలవరపెడుతూ ఉందో, మానసికంగా దేనిని గురించి కలవరపడుతున్నావో, ఏడుస్తున్నావో, దాన్ని తొలగించబోతున్నాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందువల్ల భయపడొద్దు. దేవుని చేతులకు అప్పగించు. ఎంత పెద్దదైనా పర్వాలేదు, ఎంత అసాధ్యమైనదైనా పర్వాలేదు. అందరూ ఇది ఎలా జరుగుతుందంటున్నా పర్వాలేదు. నీ జీవితం ఇది ఎలా జరుగుతుందని అందరూ అంటున్నా దానిని నమ్మొద్దు. దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని మాత్రమే నమ్మండి. ఎందుకంటే ఆయన మాత్రమే నమ్మదగినవాడు. ఆయన మాత్రమే శక్తి కలిగిన కార్యము నీ జీవితంలో చేయగలిగినవాడు. ఆయన మాత్రమే నేను విడిపించగలిగిన సమర్థుడు. కాబట్టి ఈరోజు ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అడ్డుబండ మీ జీవితంలో ఉన్నా, ఏ వ్యాధి నీ కుటుంబంలో ఉన్నా, అనేక సంవత్సరాలుగా ఏ సిక్నెస్తో నీవు సఫర్ అయిపోతూ ఉన్నా, తండ్రి నీవు మాత్రమే విడిపించగలవని నేను తెలుసుకున్నాను ఈరోజు. అందుకే నా ప్రయత్నాలన్నీ విడిచిపెట్టి, ఇంతవరకు నేను వెళ్ళిన మార్గాలన్నీ విడిచిపెట్టి ఈరోజు నీ దగ్గరికి వచ్చాను. నీకు అప్పగిస్తున్నా నీ మానసిక వేదన, నీకు అప్పగిస్తున్నా నీ వ్యాధిని, రోగాన్ని, బాధను, ఈ నొప్పిని. అయ్యా, నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉందయ్యా, నా కుటుంబంలో వ్యాధి ఉందయ్యా, నా బిడ్డల జీవితంలో ఈ వ్యసనాలు ఉన్నాయ్యా, నా భర్త జీవితంలో ఏ విధంగా ఉంది, నా భార్య జీవితంలో ఏ విధంగా ఉంది, నా కుటుంబంలో ఈ ఆర్థిక బంధకాలు ఉన్నాయ్యా, నా కుటుంబంలో ఈ పాపపు రోగం ఉందయ్యా, విడిపించండి అయ్యా, తొలగించండి అయ్యా అని అందరం కూడా దేవుని సింద మోకరిందమా ఒక్క నిమిషం. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మా ఆయుష్కాలంలో మరొక దినాన్ని యాడ్ చేసి ఈరోజు నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు.
మానక ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. తండ్రి, నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తానని ఈరోజు వాగ్దానం చేశారయ్యా. ఎంతమంది వ్యాధితో మంచంపై ఉన్నారో, ఏ కుటుంబంలో వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఏ కుటుంబంలో పాపపు వ్యాధితో ఉన్నారో, ఏ కుటుంబంలో మానసిక రోగంతో ఉన్నారో, ఏ కుటుంబంలో వ్యసనాలనే రోగంతో ఉన్నారో, ప్రతి వ్యాధిని తొలగిస్తున్నందుకు వందనాలు. ప్రతి కుటుంబంలో అద్భుతకరమైన విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రతి రోగం నుండి యేసు నామమున విడుదల కలుగునుగాక. ప్రతి వ్యాధి నుండి యేసు నామమున విడుదల కలుగునుగాక. నమ్మిన వారందరి జీవితాల వాగ్దానం నెరవేర్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డల సమస్యలో ఉండి, శోధనలో ఉండి నిన్ను ఆశ్రయిస్తున్నారయ్యా. కామెంట్ రూపంలో తెలియజేస్తున్న వారి ప్రార్థన విన్నపములు అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి సమస్య ఏదైనప్పటికీ యేసు నామమున విడుదల కలుగునుగాక. ఆర్థిక బంధకాల నుండి విడుదల కలుగునుగాక యేసు నామములో. అప్పుల నుండి విడుదల కలుగునుగాక యేసు నామములో. కోర్టు కేసెస్ నుండి విడుదల కలుగునుగాక యేసు నామములో. ఇంటి సమస్యల నుండి విడుదల కలుగునుగాక యేసు నామములో. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడుదల కలుగునుగాక యేసు నామములో. విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి అయ్యా. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి బాగు చేయండి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి. స్వంత గృహాలు లేని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. అద్భుతకరంగా స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. వివాహం కొరకు ఎదురు చూసిన నీ ప్రియమైన బిడ్డలందరి జీవితాల్లో ఆశ్చర్యకరమైన వివాహం జరుగునుగాక. గర్భఫలంలోకి ఎంతమంది ఏడుస్తూ ఉన్నారో పరిశుద్ధాత్ముడా అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగుల కొరకు ఎంతమంది దుఃఖపడుతూ ఉన్నారో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను దీవించండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి తండ్రి. ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. ట్రాన్స్ఫర్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతం చేయండి. ప్రమోషన్ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతం చేయండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. పాడే పంటలను దీవించండి అయ్యా. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఆశ్చర్యకరమైన జ్ఞానముతో నింపండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. నీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి. గర్భంతో బిడ్డలను ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండి రోజు జరుపుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మాత్మ కుటుంబం అంతటికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నములు మీరు ఆశీర్వదించి చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో నుండి, నీ కుటుంబంలో నుండి నీకు అవసరం లేనివన్నీ దేవుడు తొలగించిపోతున్నాడు. విశ్వసించు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలని దేవుని స్తుతించు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. వాగ్దానం నా కొరకే అని నమ్మిన వారందరూ ఆమెని చెప్పండి. దేవుడు మీతో మాట్లాడినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు తప్పక ఆశీర్వదించబోతున్నాడు. అనేక మందికి వాక్యాన్ని పరిచయం చేయండి. ఈ వాక్యం ద్వారా ఎవరైనా బలపరచబడితే తప్పక ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుకుంటారు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.